నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సందడి ఆల్రెడీ మొదలైపోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వాతావరణం బాగా హీట్ ఎక్కింది. చాలా సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయాయి. మిగతా సీజన్ అంతా వదిలేసి కేవలం సంక్రాంతి సీజన్కే ఎందుకు ఇంతలా పోటీ అంటే, సంక్రాంతి సీజన్లో మినిమం థియేటర్లు దక్కించుకున్నా కూడా కంటెంట్తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకనే ఇక టాక్ బాగుండి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ పడిందంటే కళ్ళు చెదిరే కలెక్షన్స్ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సీజన్ పైన ఒక కన్నేసి ఉంటారు. ఇప్పుడు కూడా ఎప్పట్లాగే చాలా సినిమాలు అయితే రిలీజ్కి వచ్చాయి. 2 డబ్బింగ్ సినిమాలు, వాటితో పాటు మన 5 తెలుగు సినిమాలు. అయితే డబ్బింగ్ సినిమాల్లో జననాయకుడు సినిమాకి అది అనుకోకుండా పోస్ట్పోన్ అయింది. తర్వాత పరాశక్తి సినిమాకి ఇక్కడ థియేటర్స్ ఇవ్వలేదు. దాంతో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే పోటీ పడుతున్నాయి. ఒకటి శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి, తర్వాత నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, ప్రభాస్ రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 2 సినిమాలు ఆల్రెడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ముందుగా రాజాసాబ్ సినిమా వచ్చింది. ఆ తర్వాత నిన్న ప్రీమియర్స్తో మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్తో ఆల్రెడీ థియేటర్స్లో దిగిపోయాడు. మరి ఈ రెండింటిలో అంటే ఇంకా 3 సినిమాలు రిలీజ్ కావాల్సింది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన రాజాసాబ్ అండ్ మనశంకర వరప్రసాద్, ఈ 2 సినిమాల్లో ఏదైనా ఒక సినిమాని చూడాలంటే ఏది బెస్ట్, ఏది వరస్ట్, మనం పెట్టిన డబ్బులకి ఏది వర్త్ వాచ్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా బాక్స్ ఆఫీస్ యుద్ధబేరిలోకి దిగి శంకరావాన్ని పూరించిన రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించాడు. 300 కోట్ల బడ్జెట్, 3 సంవత్సరాలకి పైగా టైం తీసుకున్నారు. మారుతి దీన్ని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో ప్రభాస్కి ఒక నాయనమ్మ ఉంటుంది. ఆమె కొంచెం మతిమరపు. వాళ్ళ తాతగారు ఎప్పుడో ఇల్లు విడిచి పారిపోయి ఉంటాడు. ఆయన కోసం అంటే ఆమె కొంచెం మతిమరపు ఉన్నా కూడా అన్నిటినీ మర్చిపోతుంది, కానీ తన తాతని మాత్రం అస్సలు మర్చిపోదు. ఆయన కోసం వెతుకుతూనే ఉంటుంది. దాంతో ప్రభాస్ ఇక భరించలేక నేను కూడా వెతుకుతానని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పెద్ద దొంగని, తర్వాత ఆయన అప్పటికే చనిపోయాడని తెలుస్తుంది. ఒక పాడుపడ్డ బంగ్లాలో ఈయన చిక్కుకుపోతాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఈ సినిమాని తప్పుగా ప్రమోట్ చేశారు. ఇదొక కామెడీ హారర్ థ్రిల్లర్ అని చెప్పేసి మనల్ని బాగా మన మెదడుకి ఎక్కించారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది కామెడీ లేదు, హర్రర్ లేదు, 2 లేవు. ఇదొక ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్లో నుంచి వెళ్ళి తర్వాత ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా మారిపోయింది. ముందుగానే సరైన ప్రమోషన్లు చేసి ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పి ఉంటే కనుక సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ సినిమాని అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టినా కూడా యావరేజ్ టాక్ అన్నా వచ్చి ఉండేది. కానీ కామెడీ థ్రిల్లర్ అని చెప్పేసి వింటేజ్ ప్రభాస్ అని, ఆ రొమాన్స్ అని, హీరోయిన్లు 3 హీరోయిన్లని వాళ్ళ చుట్టే కథను తిప్పి కామెడీని గాలికి వదిలేసి, కథను గాలికి వదిలేసి అసలు కంటెంటే మర్చిపోయారు. ఎక్కడ మొదలు పెట్టారో, ఎక్కడ ఎండ్ చేశారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సినిమా అక్కడ అలా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ మాత్రం ఊరికి అలా చూస్తూ ఉండిపోతారు. ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోయింది అనమాట. మనకు చెప్పింది ఒకటి, అక్కడ కనబడుతుంది ఇంకోటి. దానికి తోడు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అనేసరికి సరిగ్గా దాన్ని మనకు కన్వే చేయలేకపోయారు అక్కడ. అంటే దాన్ని పర్ఫెక్ట్గా మనకి అర్థమయ్యే విధంగా చూపించలేకపోయారు. దాంతో ఆడియన్స్కి ఈ సినిమా ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో చాలా సీన్లు అంటే ట్రైలర్లో చూపించిన చాలా సీన్లన్నీ కూడా లేపేశారు. అసలు వెళ్ళిందే సినిమాకి వెళ్ళిందే ఆ సీన్స్ కోసం. ఆ సీన్లు చూసి ఆ సీన్స్ కోసం వెళ్తే ఆ సీన్లన్నీ లేపేసి ఏదేదో పెట్టారు. వింటేజ్ ప్రభాస్ అంటారు, 3 హీరోయిన్లు అంటారు, తర్వాత చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సప్తగిరి ఉన్నాడు, తర్వాత ప్రభాస్ సీన్ ఉన్నాడు, సత్య, ఇంతమంది ఆయన తమిళ్ గణేశన్ గారు, ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఎంతసేపు ప్రభాసు ఆ 3 హీరోయిన్ల చుట్టూ ఏదో జరుగుతోంది అన్నట్టు చూపించడం, మళ్ళీ వెంటనే ఒక రొమాన్స్ లేదంటే ఒక పాట, అవి కూడా సగం సగం, ఒకసారి ఒక సగం, మళ్ళోసారి ఇంకో సగం, ఇదే సరిపోయింది సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అన్నా కొంతవరకు ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది, పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏముండదు. హారర్ ఎలిమెంట్స్ ఇంకా రాలేదని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పటికి ఇంటర్వెల్ టైంలో ఒక హారర్ ఎలిమెంట్స్ అనేది చూపించి అక్కడికి ఎండ్ చేస్తాడు. ఓహో, ఇక సెకండ్ హాఫ్లో ఉండబోతుందేమో అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో హర్రర్ ఎలిమెంట్స్ని పక్కన పెట్టేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ సైకలాజికల్ థ్రిల్లర్ని నెత్తికెత్తుకున్నారు. అక్కడే సినిమాకి మనకి ఒక కనెక్షన్ అనేది తెగిపోయింది.
ఎమోషనల్గా ఈ సినిమాకి మనం కనెక్ట్ కాలేకపోయాం. అందుకనే ఈ సినిమా చాలామందికి అర్థం కావట్లేదు అనే కంటే వాళ్ళు సరిగ్గా మనకి కన్వే చేయలేకపోయారు, సరిగ్గా మనకు అర్థమయ్యే విధంగా చూపించలేకపోయారు. అక్కడ పెద్ద తప్పు జరిగింది. దానికి తోడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన ఒక ప్రభాస్ని పెట్టుకొని అసలు వింటేజ్ ప్రభాస్ అని ఏదేదో చేసి పెట్టారు, చండాలం చేసి పెట్టారు. ఒక 4 హర్రర్ కామెడీ సీన్లు, ఒక హర్రర్ ఎలిమెంట్స్, ఒక 4 కామెడీ ఎలిమెంట్స్ పెట్టుకొని సినిమాని లాగించున్నా కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి రాజశాబ్దే అయి ఉండేది. యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది. గట్టిగా మాట్లాడితే ఇండస్ట్రీ హిట్ కూడా అయి ఉండేది. 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు, 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయినా సరే సినిమాలో కథ లేదు, కంటెంట్ సరిగ్గా లేదు. అసలు ఏం చెప్పాలనుకున్నారో ఏం తీశారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దానికి తోడు చూపించిన సీన్లే లేపేశారు. మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే నిన్నటి నుంచి ఆ సీన్స్ అన్నీ యాడ్ చేశారు. ఎవరి కోసం ఇవన్నీ? ముందు 1800 టికెట్ రేట్స్ పెట్టుకొని వెళ్ళిన ఫ్యాన్స్ సన్నాసుల ఆ విధంగా చేశారన్నమాట. అందుకని సినిమాకి ఒక ఫ్లాప్ టాక్ అయితే వస్తుంది. అయితే సినిమాని చూడొచ్చా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చనే చెప్తాను. ఎందుకంటే కామెడీ హర్రర్ థ్రిల్లర్ అని మనం అనుకోకుండా ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక కొత్త కాన్సెప్ట్ని, డిఫరెంట్ కాన్సెప్ట్ని మనకు చూపించే ప్రయత్నం చేశారు. కొంచెం టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే. జాగ్రత్తగా చూస్తే కనుక మ్యాక్సిమం అర్థమవుతుంది. అంటే సినిమాలో మనం ఒకటి అనుకొని ఇంకోటి జరిగేసరికి అంత ఈజీగా దాన్ని కనెక్ట్ కాలేకపోయాం. దానివల్ల సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇక వింటేజ్ ప్రభాస్ అని లేదా ఇంకోటి అని అదంతా వరస్ట్, అది పెద్ద స్కాము. అసలు వింటేజ్ ప్రభాస్ అనేవాడు లేడు సినిమాలో. అనవసరంగా బలవంతంగా మన మీద రుద్దారు. దాన్ని పక్కన పెట్టేస్తే కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాదు ఇది, ఒక సైకలాజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. ఒకసారి ఈజీగా చూసేయచ్చు, ఫ్యామిలీతో చూసేయచ్చు అండ్ ఓన్గా వెళ్ళి చూసేయచ్చు. మొత్తానికైతే ఒకసారి చూడొచ్చు సినిమాని. ఇక నెక్స్ట్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే సినిమా కూడా వచ్చింది. నిన్ననే ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోయింది సినిమాకి అయితే బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ అయితే వస్తుంది. సినిమా కూడా బిలో యావరేజ్ కంటెంటే ఉంది సినిమాలో. ముందుగా కథ విషయానికి వస్తే, ఆయన ఒక ఇంటెలిజెంట్ రా ఏజెంటు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు నయనతారని. తర్వాత కొంతకాలం తర్వాత అంటే వాళ్ళకి 2 పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా వాళ్ళు విడిపోతారు. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఆయనకి భార్య పిల్లలు గుర్తుకొచ్చి వాళ్ళతో కలవడానికని వచ్చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సింపుల్ స్టోరీని తీసుకొని 3 గంటల వరకు లాగేశాడు అనిల్ రావిపూడి. అది కూడా తన క్రింజ్ కామెడీతో. సినిమా మొత్తం కూడా 2 గంటల 45 నిమిషాల వరకు ఉంది. దాంట్లో వెంకీమామ క్యారెక్టర్ వచ్చేసి 30 మినిట్స్ వరకు ఉంది. ఆ 30 మినిట్స్ కనీసం ఒక 25 మినిట్స్ అయినా సరే ట్రిమ్ చేసి ఉండాల్సింది. అసలు వెంకీమామ క్యారెక్టర్ ఇందులో అవసరం లేదు, అయినా సరే బలవంతంగా ఈ సినిమాలో జొప్పించారు. ఇంకోటి, ఆ బుల్లిరాజు కామెడీ అని చెప్పేసి, అదే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుడ్డోడు ఉన్నాడు కదా, వాడి కామెడీ పెట్టారు. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ చిరంజీవి మాత్రం 1 మ్యాన్ షో చేశాడు. డ్యాన్సులు కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ సిచ్యువేషనల్గా వచ్చే కామెడీ సీన్స్లో కావచ్చు, తన నటన అండ్ తన పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడనే చెప్పాలి. డ్యాన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, పాటలు కూడా బాగానే ఉన్నాయి. కానీ బీజిఎం అయితే సరిగ్గా లేదు, పాటలు మాత్రం బాగానే ఉన్నాయి. మీసాల పిల్ల కావచ్చు, అంటే థియేటర్స్లో వినడానికి బాగున్నాయి మీసాల పిల్ల. ఆ తర్వాత నిన్న హుక్ స్టెప్ ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి థియేటర్లో. అండ్ సిచ్యువేషన్గా వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి ఒక 30 to 40 మినిట్స్ వరకు కామెడీ మంచిగా పండింది. ఆ తర్వాతే మరి ఎందుకో ఏమైందో తెలియదు, కానీ మళ్ళీ తన ప్రీవియస్ సినిమాల్లాగే క్రింజ్ కామెడీని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు రావిపూడి. ఇంటర్వెల్ నుంచి మొదలైంది, ఇక సెకండ్ హాఫ్ అంటే క్లైమాక్స్ లాస్ట్ వరకు వచ్చేంత వరకు అంతా క్రింజితోనే నింపేశారనుకోండి. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. సినిమా పరంగా చూస్తే జస్ట్ ఒక 30% కామెడీ, ఒక 70% వరకు క్రింజ్ కామెడీ అయితే ఉంది సినిమాలో. ఇక మనం బలవంతంగా నవ్వాలన్నా కూడా నవ్వు రాదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సూచనలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ ఫస్ట్లో ఏదైతే ఉన్నాయో ఒక 40 మినిట్స్ కామెడీ ఏదైతే ఉందో దానికి మాత్రం బాగా నవ్వుతారు. అది ఒక సిచ్యువేషనల్ కామెడీ బాగుంది. అదేవిధంగా సినిమా మొత్తం వెళ్ళిపోయింటే కనుక యునానిమస్గా ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయి ఉండేది అండ్ ఇండస్ట్రీ హిట్ కూడా అయి ఉండేది. అంటే సంక్రాంతి సీజన్ మెగాస్టార్ లాంటి ఒక వ్యక్తికి ఇలాంటి ఒక టాక్ పడిందంటే ఇంకేముంది, బాక్సులు బద్దలైపోతాయి. కానీ ఈ సినిమాలో అలాంటి చాయిస్ అయితే తీసుకోలేదు వాళ్ళు. ఇది కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాని తీశారు.
ఫ్యామిలీ ఆడియన్స్కే నచ్చవచ్చు. మిగతా వాళ్ళకైతే చూసుకుంటే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మనం కూడా ఫ్యామిలీ ఆడియన్సే, కానీ మనం చూసే విధానం వేరు, వాళ్ళు చూసే విధానం వేరు కదా. దానివల్ల కేవలం ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఒక పాజిటివ్ రివ్యూ కూడా లేదు, కానీ సినిమా ఏమైంది, ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు, సినిమా చూడాలి అని ఫిక్స్ అయిపోతారు. చిరంజీవి ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, చాలు బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. మరి టాక్ చూసుకుంటే రివ్యూలు అన్నీ కూడా పాజిటివ్గా వస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, పాజిటివ్గా వస్తున్నాయి. ఎందుకు పాజిటివ్గా వస్తున్నాయంటే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. రివ్యూలు ఎవరు ఇవ్వకూడదు సినిమా చూసిన తర్వాత, బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ ఎక్కడ రివ్యూలు అనేవి రేటింగ్స్ కానీ రివ్యూలు కానీ ఇవ్వకూడదని తెచ్చుకున్నారు. తర్వాత ఈ సినిమాకి ఎవరైతే రివ్యూలు చెప్పారో, ట్రైలర్కి రివ్యూ చెప్పిన వాళ్ళందరికీ కూడా స్ట్రైక్ లేసి బెదిరించారు. దానివల్ల ఇక ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక అందరూ నెగిటివ్గానే చెప్తున్నారు, కానీ సినిమా బాగుందంటున్నారు. సినిమాకి ఏమన్నా పెద్ద రేటింగ్ ఇచ్చారా, త్రీ రేటింగ్ కానీ లేదంటే 3.5, 4 అలా ఏమన్నా ఇచ్చారా అంటే లేదు. 2, 2.25, 2.5, 2.75 అదే లాస్ట్. ఇంకా మరి ఆ రేటింగ్తో సినిమా బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ టాక్, యునానిమస్ టాక్ ఎలా వస్తుంది? సినిమా బాగుందంటే కనీసం 3 రేటింగ్ అన్నా పడాలి, కానీ పడట్లేదు. 2 దగ్గర నుంచి మొదలు పెడితే 2.75 దగ్గర మాత్రమే నిలబడిపోతుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బెదిరించారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. చాలామందికి స్ట్రైకులు వేశారు, ఆ స్ట్రైకులు అలాగే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఎవరెవరికి స్ట్రైకులు వేశారు అన్నది కూడా చూపిస్తాను. వాళ్ళు ముందు ఎలా రియాక్ట్ అయ్యారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా చూపిస్తాను. మొత్తానికైతే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఓకే. లేదు, కథ అవసరం లేదు, మెగాస్టార్ ఆయన డ్యాన్సులు ఉంటే చాలు, ఆయన పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, 4 కామెడీ సీన్లు ఉంటే చాలు, మాకు ఇంకేం అవసరం లేదనుకుంటే ఈజీగా కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డౌట్ లేదు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. లేదు, ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడాలి అని అనుకుంటే రాజాసాబ్ సినిమాకి వెళ్ళండి. 2 సినిమాలు కూడా సేమ్ ఒకే టాక్ వచ్చింది 2 సినిమాలకి. ఆ సినిమాకి ఏం బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు, ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఏమంటే ఈ సినిమాకి కాస్త మాయ చేస్తున్నారు, అది ఇంకా మనం తెలిసిందే కదా ఇలాంటివన్నీ. సో మొత్తానికైతే టాక్ పరంగా చూసుకుంటే, కంటెంట్ పరంగా చూసుకున్నా, టాక్ పరంగా చూసుకున్నా 2 సినిమాలు సేమ్. ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ కావాలంటే రాజాసాబ్, లేదు ఒక రొటీన్ కామెడీ థ్రిల్లర్ కావాలి, డ్యాన్సులు కావాలి, మంచి సాంగ్స్ కావాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సో పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయినా ఒకటే, అలాగే ఈ సినిమాలు కూడా అంతే. మొత్తానికైతే రెండింటికి ఒకే టాక్ వచ్చింది. మీరు ఏ సినిమాకైనా వెళ్ళొచ్చు, అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది రొటీన్ కాన్సెప్ట్, మీ ఇష్టం. సో ఇది మరి మీకు దీంట్లో ఈ రెండింటిలో ఏ సినిమా నచ్చింది కింద కామెంట్ చేయండి.